ఐఎమ్ శర్మ ఫ్రమ్ బెస్ట్ లక్ ట్రేడ్. మొన్న ఒక రోజు నేను ఇలాంటి వీడియో పెట్టినప్పుడు అదంత ఈజీ కాదు అనే ఒక మన సబ్స్క్రైబర్ కామెంట్ చేయడం జరిగింది. సో మరొకసారి వాళ్ళకి నిరూపిద్దామని ఈ ట్రేడ్ తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇది నేను లాట్ సైజ్ 2 తీసుకున్నాను. ఎందుకు తీసుకున్నాను అంటే మీకు తెలుసు కదా, లాట్ సైజ్ 2 అంటే $500 అబోవ్ తీసుకుంటుందని. బికాజ్ ఆఫ్ దిస్ రీజన్ ఓన్లీ. 1 minute. ఇది చూడండి ఫ్రెండ్స్, నా దగ్గర ఫండ్ ఎంత ఉంది? 36K ఉంది. సో అలాంటప్పుడు లాట్ సైజ్ 2 $500 పెట్టుకోవడం పెద్ద విషయం కాదు. అట్ ద సేమ్ టైం సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళు ట్రేడ్ తీసుకోవడం వల్ల అసలు విషయం కానే కాదు. సో $500 దాటంగానే దీన్ని ఒకసారి ఎగ్జిట్ అయిపోయి మళ్ళీ తీసుకుంటాను. ఇక్కడ ఏం చేస్తారంటే టార్గెట్ పెట్టుకుని దానికోసమే వెయిట్ చేస్తూ ఉంటారు. అది ఒక్కోసారి కిందకి దిగుతుంది, ఒక్కోసారి కిందకి దిగినప్పుడు టర్న్ అవుతుంది కూడా. సో మనం ముందు వచ్చిన కాడికి దండుకొని మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ రీట్రేస్మెంట్లో మళ్ళీ ప్లాన్ చేసుకుంటే ఈసారి ట్రెండ్ ఏటో తెలిసిపోతుంది. అప్పుడు మనం ఇమ్మీడియట్గా మళ్ళీ దాన్ని ఒడిసి పట్టుకొని మంచి లాభాలు జేబులో వేసుకోవచ్చు. చూస్తున్నారు ఫ్రెండ్స్, $500కి $500 ఇప్పుడు నేను సంపాదించబోతున్నాను. సో మీరు నాతో పాటు జర్నీ చేయాలనుకుంటే మీ యొక్క ఆర్థిక నిపుణుల సలహా మేరకు సంప్రదించి వారితో పాటు వాళ్ళ యొక్క సూచనల మేరకు మాత్రమే మీరు ఇది చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇది చేయడం వారు చెప్పినట్టు అంత ఈజీ కూడా కాదు. సబ్జెక్ట్ మస్ట్గా తెలిసి ఉండాలి ఫ్రెండ్స్, అప్పుడు మాత్రమే చేయాలి. లేదా సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళతో జర్నీ చేయాలి. ఈ రెండు ఉన్నప్పుడు మాత్రమే ఇది సాధ్యం ఫ్రెండ్స్. సో ఇది యాక్చువల్గా సెల్లింగ్ జోన్లో ఉంది, కానీ బయ్యింగ్ పెట్టాం మనం. అంటే ఎంత సబ్జెక్టు దాని మీద గ్రిప్ ఉంటే కానీ ఆ ట్రేడ్ చేయలేం ఫ్రెండ్స్. సో అందుకని చెప్తున్నాను, ఇది ఈజీయే, కాకపోతే సబ్జెక్టు తెలిసి ఉండాలి, వివరాలన్నీ తెలిసి ఉండాలి, టెక్నికల్ సపోర్టింగ్ ఉండాలి, ఎవ్రీథింగ్ పక్కాగా ఉన్నప్పుడు మాత్రమే ఈజీ ఇది. కాని పక్షంలో మీరు ఎన్ని పెట్టినా డబ్బులు పోతాయి ఫ్రెండ్స్. దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు సే. వన్స్ అగైన్ ఐ వాంట్ టు ప్రూవ్ మై సెల్ఫ్. బెస్ట్ లక్ ట్రేడ్ will trade such type of trades and excellently they can achieve all their targets. చూడండి ఫ్రెండ్స్, 600 దాటిపోయింది టార్గెట్. నేను అనుకుంటే 500 దాటితే చాలా అనుకున్నాను, కానీ మీతో మాట్లాడుతూ అలా వెయిట్ చేస్తున్నాను ఎంత దూరం వెళ్తాడో చూద్దామని. యాక్చువల్ టార్గెట్ వచ్చేసి $2,000 టార్గెట్ ఉంది ఫ్రెండ్స్ ఇది. ఎందుకంటే తెలుసు ఇది అక్కడ దాకా వెళ్తుంది, కాకపోతే ఇమ్మీడియట్గా ఇప్పటికిప్పుడు వెళ్ళదు. కొంచెం దిగుతాడు, మళ్ళీ వెళ్తుంది, మళ్ళీ డిప్ వస్తుంది, మళ్ళీ వెళ్తుంది. సో ఇన్ ది మీన్ వైల్ మనం స్పెక్యులేషన్ చేసుకోవాలా. సో మీతో మాట్లాడుతూ కొట్టేశాను. ఓకే, $436 వచ్చింది. ఎందుకంటే ట్రెండ్ ఒక్కసారి ఆ ఫాస్ట్నెస్ ఎలా ఉంటుందంటే టక సెల్లింగ్ జోన్ కాబట్టి అక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే డబ్బులు వస్తాయి. చూసారు కదా, మట్టి దిగిపోతుంది. ఎస్, 600 దాటుతోంది. వెయిట్ చేద్దాం అనుకున్నాం. ఎప్పుడైతే ట్రెండ్ కొంచెం చూపిస్తుందో ఇమ్మీడియట్గా దాన్ని మనం ఏం చేసాం, ఓడిసి పట్టుకున్నాం లాభాన్ని. సో ఇప్పుడు మళ్ళీ నేను ట్రేడ్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. మళ్ళీ ఎంత వచ్చింది ఇప్పుడు ఈ ట్రేడ్లో ఒకసారి చూపిస్తాను మీకు. చూపించే ప్రయత్నం చేస్తాను. $436 వచ్చింది ఫ్రెండ్స్. ఎలా? బికాజ్ ఆఫ్ $500 నా దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేశాను. నా దగ్గర కెపాసిటీ 36K ఉంది కాబట్టి. సో సపోజ్ ఇక్కడే ఉంది. ఇప్పుడు నేను 2 కాదు, ఫర్ ఎగ్జాంపుల్ 0.02 పెట్టాను, స్పాట్లో బై చేశా అనుకుందాం. చూపిస్తాను ఫ్రెండ్స్, జస్ట్ ఫర్ 0.2నే పెట్టాను. ఎంత వస్తుంది ఫ్రెండ్స్? ఇప్పుడు నాకు ఎంత తీసుకున్నాడు? దానికి హార్డ్లీ $5 $6 తీసుకుంటాడు. సో కానీ ఇది ఎంత వస్తుంది నాకు? ఇప్పుడు ఇందాక లెక్కల ప్రకారం చేసుకున్నట్లయితే హార్డ్లీ దీనిలో ఒక $5 సంపాదించుకోవాలి. అంటే $5కి $5. ఇక్కడ లాస్ వచ్చినా నాకేం ఇబ్బంది పడదు కదా. మళ్ళీ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు పెట్టి చూపిస్తాను దీనికి ఎంత తీసుకుంటాడు అనేది. జస్ట్ ఎ మినిట్. $11 తీసుకుంటున్నాడు ఫ్రెండ్. 0.02కి $11 ఇన్ దిస్ టెర్మినల్. సో నా ఇక్కడ మనం ఆల్రెడీ తీసుకున్నాము, వెయిట్ చేద్దాం. సో $11కి అట్లీస్ట్ మన టార్గెట్ వచ్చేసి ఎంత పెట్టుకున్నాం ఫ్రెండ్స్? ఒక సెల్లింగ్ జోన్ ఉంది కాబట్టి జస్ట్ తెలిసి ఉండాలి. సబ్జెక్ట్ తెలిసి ఉంటేనే వస్తాయి ఫ్రెండ్స్. సబ్జెక్ట్ తెలియకుండా మీకు రావాలి అంటే చాలా కష్టం, ఉన్న డబ్బులు పోతాయి ఫ్రెండ్స్. మరొకసారి చెప్తున్నాను, నాకు జస్ట్ $3. ఎందుకంటే అక్కడి నుంచి మళ్ళీ రియాక్ట్ అవుతుంది కిందకి, నో డౌట్. అక్కడి నుంచి డెఫినెట్గా వెలైటీలు ఉంటుంది స్క్రిప్ట్. సో ఆ లెవెల్కి వెళ్ళంగానే ఇది ఇమ్మీడియట్గా డౌన్ అయిపోతుంది. అక్కడ మళ్ళీ ఒడిసి పట్టుకుంటాం ఫ్రెండ్స్, అంత తేలిగ్గా వదలం. తెలుసు కదా, బెస్ట్ లక్ ట్రేడ్ ప్లాన్ చేసిందంటే టార్గెట్ కొట్టి తీరుతుంది. దిస్ ఈజ్ హౌ బెస్ట్ లక్ ట్రేడ్స్ అండ్ విన్స్ ద రేస్. ఇలా ఉంటుంది బెస్ట్ లక్ ట్రేడ్ చేసేటువంటిది. ఫండ్ని బట్టి ట్రేడ్ ఉంటుంది ఫ్రెండ్స్.
సో లాభాలు ఒడిసిపెట్టుకోవడానికి మీ యొక్క ఆర్థిక నిపుణుల సలహాల మేరకు సంప్రదించి వాళ్ళ సూచనల మేరకు నాతో పాటు జర్నీ చేయాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ట్రేడ్స్ మీకు అందించడం బిజినెస్ ట్రేడ్ ఎప్పుడు ముందుంటుంది ఫ్రెండ్స్. ఇది నేను ఇలా చేస్తాను, మిమ్మల్ని ఇలా చేయమని కాదు ఫ్రెండ్స్, మీకు చూపించడం కోసం ఉదాహరణకు చూపించాను మాత్రమే. దయచేసి ఇలాంటి ట్రేడ్స్ ఎవరు అటెంప్ట్ చేయొద్దు. ఎందుకంటే సలహాలు సూచనలు మంచి అనుభవం ఉన్నవాళ్ళు, సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళు మాత్రమే చేయగలరు. అది తెలియజేయడం కోసమే మీకు చేస్తున్నాను. చూడండి సార్, టార్గెట్ కొట్టేసింది ఇక్కడ. ఎంత అనుకున్నాం ఇందాక మనం? 3 వస్తే $3. ఎస్, ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ $3. ఎస్, అయిపోయింది ఫ్రెండ్, టార్గెట్ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మీ శర్మ ఫ్రమ్ బెస్ట్ ట్రేడ్. మరోసారి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ సబ్స్క్రైబర్స్ పెంచే విధంగా మీరు ప్లాన్ చేయమని మరోసారి రిక్వెస్ట్ చేస్తుంది మీ శర్మ ఫ్రమ్ బెస్ట్ ట్రేడ్. బాయ్.